అంటే ఎలాగైనా అక్కడ టాస్క్‌లు గెలవడం, టాప్‌లో ఉండడం, ఆ! ఓటింగ్ ఆ! రావడమే కదా కావాలి. అది ఉంటాయి. కదా? నెక్స్ట్ వచ్చే టాస్క్‌లు ఉంటాయి. మామూలుగా విన్నర్‌కి అదే కదా కావాల్సింది. అదే అదేనా? కావాలి. అదే కావాలి. ఎలాగైనా తను కన్నింగ్ ఉన్నాడా? స్ట్రాటజీ యూజ్ చేసాడా? సెల్ఫిష్‌గా ఉన్నాడా? ఏంటనేది పక్కన పెడితే తను టాప్‌లో ఉన్నాడా? మంచి ఓటింగ్ వచ్చిందా? ప్రతి టాస్క్‌లో విన్ అయ్యాడా లేదా? ఇదేనా కావాలి? లేదంటే మంచి ఏదన్నా బావుండదు. హ్యుమానిటీ ఆ! ఆ ఇవన్నీ కూడా హ్యూమానిటీ లేదు వీళ్ళకది అది నేను కూడా చెప్పేది. కావాలా? హ్మ్. కావాలి. అది లేదిక్కడ. హ్మ్. అది ఉండాలి. ఓకే. ఇప్పటికైనా ప్రతి విన్నర్‌కి అవున్నాయి. హ్మ్. ఇక్కడ లేవు. 'బాహుబలి'లా ఉంటే గెలిపిస్తారు. 'బల్లాల దేవు'లా ఉంటే యెస్. అవ్వదు. అవ్వదు. హ్మ్. 100% అవ్వదు. ఓకే. రైట్. సో, 'సంజన' విన్నరే మీరు. ఇంక ఫిక్స్ అయిపోయారు. సంజనే విన్నర్ అబ్బా! ఈ సీజన్. మరి ఇప్పటి వరకు డబుల్ ఉన్న ఎలిమినేషన్ ఉంటదంటున్నారు నెక్స్ట్ రేపో ఎల్లుండో. డబుల్ ఎలిమినేషన్ ఉంటే బర్నీని అండ్ సుమన్ శెట్టిని తీయొచ్చు. ఎందుకంటే హ్మ్. టాప్ 4లో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉండాలి. డెమోన్ ఉంటాడా టాప్ 5లో? ఒకవేళ డెమోనును ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారనుకో తోడు దొంగలు. వీళ్ళిద్దరు వెళ్ళిపోవాలిగా. భరణి అండ్ సుమన్ శెట్టి. అట్లా. తక్కువ ఓటింగ్ కారణంగా సుమన్ శెట్టి బయటకొస్తాడు. ఏదో ఒక కారణంగా ఈ కన్నింగ్ కారణంగానో, దేని కారణంగానో బర్నీ వచ్చేస్తాడు చూడు. ఇమాన్యుల్ ఏమన్నా బాగా సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నాడని ఏమన్నా ఇమాన్యుల్ అనిపిస్తుందా? ఎప్పుడు టాప్ 5 మొదటి నుంచి ఆహా! కూడా అంతే. ఏమన్నా సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నాడు సంజన విషయంలో వాళ్ళిద్దరికి బాగా ఇదవుతుంది గదా! సెల్ఫిష్ కాదబ్బా! ఎవరు సపోర్ట్ చేసుకోవట్లేదు ఆ ఇద్దరు. పిల్లని ఆ పిల్ల టాప్ 1 కంటెస్టెంట్ ఏమో అని చెప్పి ఫ్రెండ్‌షిప్ చేసి అంటే ఇట్లా హీరోయిన్ మెటీరియల్స్ వస్తే వాళ్ళనే లాస్ట్ వరకు తీసుకెళ్తారని ఇమాన్యుల్‌కి తెలుసు. ఏది మన 'బిందు మాధవి' లాగా.